సరే రామారాయ స్టూడియో కొంటానయ్యా, కానీ ఈ స్టూడియో నీదేనన్న గ్యారంటీ ఏంటి? ఇదేంటిది? చెవు పోగులు. ఇది నీదేనని గ్యారంటీ ఏంటి? చెవు నాదైనప్పుడు పోగులు నాయ కదా. రామానాయుడు నా పేరైనప్పుడు స్టూడియో నాది కాదా? కరెక్ట్. పదా స్టూడియో చూసుకుందాం పదా. ఏ పైసలు లేక చూడదేనా బాయ్? ఇదేంటి నీ స్టూడియో లేకెళ్తాక నువ్వు లంచుతున్నావేంటి? అంతం కదా బాబు, జీతం నేను 100 తక్కువ ఇచ్చాను. చూసే అంత ఓపెన్ ప్లేస్, ఇది కూడా డబ్బింగ్ థియేటర్, అదేమో ల్యాబ్, అవతల ఫ్లోర్ అన్నమాట. ఈ ఖాళీ ప్లేస్ ఎంతగా కొబ్బరి తోటలు వేసుకోవచ్చు, ఆ గంగ బండల తోట వేసుకోవచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసుకోవచ్చు. ఉంది కానీ లేకపోతే వదిలే, అది వాడు చూడు. ఎవరాళ్ళు? ఈ స్టూడియో వాళ్ళ కమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా. అమ్మో ఏమైనా సరే ఈ స్టూడియో నేనే కొంటాను. కొనేసుకో మరి. ఇదిగో డబ్బులు 10,000 తీసుకో. ఇదిగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతాను. అలాగే ఈ హడావిలో పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను. అది చేసుకోండి చేసుకోండి. ఇదిగో పరిగెట్టుకు వచ్చినా ఏ లాభం లేదు. ఏంటి ఈ స్టూడియో నేను కొనేసాను. ఈ స్టూడియో నువ్వు కొనేసావా? ఏ ఊర్రా నీది? దోవండా. దూతాను గాని మీ ఊరు పేరు చెప్పరా. మీ ఊరేంటి? దోవండా. దూతాను గాని ఊరు పేరేంట? దోవండా అని ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి మీది ఏ ఊరు? దోవండా. దువ్వేవు కదా. అది కాదురా, నీది ఏ ఊరు? అది దొవ్వండి. ఇది ఏ ఊరు? ఏమున్నది? దోవండా. ఊరు పేరు చెప్పండి, నీకు చంపేస్తాను నేను. నువ్వు ఏ ఊరు అనేది? ఏ ఊరు అనేది? ఏ ఊరు? యాం కొడతావా? ఎవరిది? కొడతావేంటి? ఎవరిది? దోవండా. నీ ఊరు పేరు ఏదో చెప్పరా. తణుకు పక్కన ఉంటది దోవండా. అదువ్వా. నువ్వు దువ్వ నుంచి వచ్చావేంటా రామానాయుడు స్టూడియో కొనడానికి? కొనేసావా? మొత్తం సింగిల్ పేమెంట్ లో కొనేసానండి. టోటల్ గా అంతా కొనేసావరా? నీకు రన్నింగ్ రేస్ వచ్చా? చిన్నప్పుడు పరుగు పందుల్లో సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదన్నా. అయితే ఇంకేంటి పరిగెట్టు. ఆడో పెద్ద ఫ్రాడ్ ఆడు. ఇడికి చార్మినారు, నాకు రవీంద్ర భారతి, నీకు రామానాయుడు స్టూడియో అమ్మేశాడు. నీకు దీంతో కలిపి మొత్తం 56. ఎత్తాలేవయ్యా మంచి పార్టీ రాగానే హైటెక్ సిటీ అమ్మేసి. వాట్ యు సే? హైటెక్ సిటీ అమ్మేస్తున్నారా? ఎంత? హౌ మచ్? టెల్ మీ. షాప్ ఎవరు బాబు నువ్వు? మై నేమ్ ఇస్ స్వాతిముత్యం. ఫేస్ చూడగానే తెలిసిపోతుందిలే. యా. ఎవరు బాబు ఉంది? పెద్దాపురం. బిజినెస్ పని మీద వచ్చావా? నో, హైదరాబాద్ సిటీలో ఏదైనా ప్రాపర్టీ కొందామని వచ్చాను. ఏం కొంటావు? మా ఆవిడ చీరలు ఆరబెట్టుకోవడానికి చార్మినార్ కొనబెట్టుకుంది. ఏంటి చార్మినారా? చార్మినార్ ఎలా కొంటావు నువ్వు? మొన్న అమ్మేత్తని ఏంటా? ఓ షిట్. పోనీ మా ఆవిడ ఒడియాలు అప్పడాలు ఎండబెట్టుకోవడానికి ఏదైనా స్థలం కొనమంది. రవీంద్ర భారతి ఖాళీగా ఉందా? రవీంద్ర భారత అది నాగమేస్తానే. నీకమిషాడా? ఓ మళ్ళీ షిట్. పోనీ మా ఆవిడకి షూటింగ్ అంటే ఇష్టం. రామానాయుడు స్టూడియో ఖాళీగా ఉందా? ఖాళీగా ఉంటే కొంటావా? నేను కొన్నాక మళ్ళీ నువ్వు కొంటావా? కొను. మాత్రం కొంటావా? కొను. ఓహో, పోనీ నాకు అమ్మడానికి ఏమున్నా నీ దగ్గర? ఉందండి, ఆ బిర్లా టెంపుల్ అమ్ముతాడు, కొనుక్కోండి. లేకపోతే పని చేయండి, అసెంబ్లీ అమ్మేస్తాడు. లేకపోతే గోల్కొండ మెత్తాడు. అదే అదే అది వీళ్ళు ఎర్రి పప్పలా చేసేసి హైదరాబాద్ పాటల పాటల కింద అమ్మేస్తావా? మరి ఈటీవీ రామోజీ నుంచి ఎందుకు తీసారా? అది కూడా స్టేషన్ కా? రైల్వే స్టేషనా? కాదు, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కా? అంటే మీరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఆగ్ని జమతాగ్ని. ఏంటే మర్యాద లేకుండా అలా వస్తావు? ఇదే రాజకీయ నాయకులు అయితే వస్తావా? సాల్యూట్ చేసి ఏసీ సూట్ రూమ్ ఇచ్చి కంచ మంచం ఏం చేస్తావు? ఎస్ఐ గారు కాస్త బిజీగా ఉన్నారు, వర్క్ అయిపోగానే వచ్చిస్తారులేమ్మా. చూస్తా, లేదంటే బయటికి రాగానే రాజకీయాల్లో చేరిపోతా. అంత ఛాన్స్ నీకు ఇవ్వలే.